నెట్వర్కింగ్ అనేది టాలెంట్ కంటే పవర్ఫుల్ అవుతుందా అనే ప్రశ్న చాలామంది అడుగుతారు. కానీ నిజం ఏంటంటే ఈరోజు ఒక స్టూడెంట్కి 95% మార్క్స్ వచ్చాయి, ఇంకో స్టూడెంట్కి 80% మాత్రమే వచ్చాయి. కానీ జాబ్ వచ్చింది మాత్రం 80% స్టూడెంట్కి మాత్రమే. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈరోజు కంపెనీస్ మార్క్స్ మాత్రమే చూడవు, స్కిల్స్ కూడా చూస్తాయి, ప్రాజెక్ట్స్ చూస్తాయి, అలాగే కమ్యూనికేషన్స్ కూడా చూస్తాయి. ముఖ్యంగా నిన్ను ఎవరు రికమెండ్ చేస్తున్నారు అనేది కూడా చూస్తాయి. దీనినే నెట్వర్కింగ్ అంటారు. నెట్వర్కింగ్ అంటే పెద్ద పెద్ద సీఈఓలతో ఫోటోలు తీసుకోవడం కాదు. లింక్డ్ఇన్లో ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్తోని కనెక్ట్ అవ్వడం, కాలేజ్ సీనియర్స్తో మాట్లాడడం, ఫ్యాకల్టీస్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం, ఈవెంట్స్కి వెళ్ళడం, క్వశ్చన్స్ అడగడం, ఐడియాస్ షేర్ చేయడం, ఇవన్నీ కూడా నెట్వర్కింగే. ఒక మంచి నెట్వర్క్ మీకోసం ఎగ్జామ్ రాయదు, కానీ నీకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ ఖచ్చితంగా తీసుకురాగలదు, నీకు ఇంటర్న్షిప్ సజెస్ట్ చేయగలదు, నీ రెజ్యూమే సరైన వ్యక్తి దగ్గరికి చేర్చగలదు. కొన్నిసార్లు ఒక కన్వర్జేషన్ నీ కెరీర్ని పూర్తిగా మార్చేస్తుంది. గుర్తుపెట్టుకో, నెట్వర్కింగ్ అంటే కాంటాక్ట్స్ కాదు, ట్రస్ట్. నువ్వు ఎంతమందిని తెలుసుకున్నావో కాదు, ఎంతమంది నిన్ను గుర్తుపెట్టుకున్నారనేది ముఖ్యం. ఈరోజు ఒక సీనియర్కి లేదా ఒక మెంటర్కి మెసేజ్ చేయి. నీ నెక్స్ట్ ఆపర్చునిటీ అక్కడి నుంచి మొదలవచ్చు.